పోలీసులను తట్టుకోగలుగుతా, పోలీసులకు ఎదురు నిలబడగలుగుతా మీకు పెళ్లి చేసి, కానీ నేను బజరంగ్ దళ్ కార్యకర్తల్ని తట్టుకోలేను. ఎందుకంటే దేశం కోసం, నా ధర్మం కోసం ఎదురొస్తే ఎవడిదైనా ప్రాణం తీస్తాం. కాషాయ ఉన్మాదులతోటి చాలా హాని జరగబోతా ఉన్నది ఈ దేశంకు. హిందుత్వం వేరు, హిందుత్వ వేరు. ఏడికెళ్ళి వచ్చిర్రా మీరంతా? నాకు అర్థం కాదు జనాలు ఇడికి. హిందుత్వం గురించి పోరాడుతున్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళు కాషాయపు ఉన్మాదులు అంటారు. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఒక అద్భుతమైనటువంటి వీడియో అండ్ న్యూస్ నేను మీకు చెప్పదలుచుకుంటున్నా. ఏందయ్యా ఆ న్యూస్ అంటే, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం మేమని, కాషాయపు ఉన్మాదులు ఎక్కువైపోతూ ఉన్నారు ఈ దేశంలో. కాషాయపు ఉన్మాదులతోటి చాలా హాని జరగబోతూ ఉన్నది ఈ దేశంకు. అసలు ఏందిరా ఒకటి. రెండవది, ఇంకో కొత్త నెరేటివ్ బిల్డ్ చేస్తూ ఉన్నారు చాలా పెద్ద స్థాయిలో. ఏందది? హిందుత్వం వేరు, హిందుత్వ వేరు. హిందుత్వం వేరు, హిందుత్వ వేరు. ఏడికెళ్ళి వచ్చిర్రా మీరంతా? నాకు అర్థం కాదు జనాలు ఇడికి. మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు వచ్చి ఆర్ఎస్ఎస్ హిందుత్వ వేరు, హిందుత్వం వేరు అంటే పక్కకు సున్నా ఒకటి యాడ్ అయింది. దానికి దీనికి తేడా ఏమున్నది? అసలు హిందుత్వ అంటే ఏంటిది, హిందుత్వం అంటే ఏంటిది? నిజంగా మీరు చెప్పుర్రు, ఇట్లా డెఫినేషన్స్ ఇస్తున్నారు కదా. అండ్ కాషాయపు ఉన్మాదులు అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా చెప్పుర్రు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ కాషాయపు ఉన్మాదులు అని మాట్లాడేది వేరే ఏ ముస్లిం మాట్లాడు, వేరే ఏ క్రిస్టియన్ మాట్లాడబ్బా. ఎవరు మాట్లాడుతున్నారు అంటే హిందువులు మాట్లాడతారు. ఎవరి గురించి మాట్లాడతారు అంటే హిందుత్వం గురించి పోరాడుతున్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళు కాషాయపు ఉన్మాదులు అంటారు. మరి హిందుత్వం గురించి ఎందుకు పోరాడాలి? అసలు ఈ ముచ్చట్లకు పోదాం. ఈ ముచ్చట్లకు పోయిన తర్వాత నేను క్లియర్గా చెప్తా, ఖచ్చితంగా క్లియర్గా చెప్తా. I can take care of the police, but I cannot tackle the Bajrang Dal people. Read how a Muslim cleric was forced to turn down the conversion and nikah of a Hindu woman trapped in love jihad. ఇక్కడ ఇది మొత్తంలా మనకేం కరెక్ట్ వినబడుతుంది అంటే లవ్ జిహాద్ అనేది వినబడుతుంది. ఫస్ట్ అయితే లవ్ జిహాద్ అనేది లేదు ముచ్చట. లవ్ జిహాద్ అని మాట్లాడుతున్నవేది నువ్వు? ప్రేమకు మతాన్ని అంటగడతారేంద్ర అని ఒక నరేటివ్ తీసుకొస్తా ఉన్నారు కదా. ప్రేమకు మతాన్ని ఎందుకు అంటగట్టానో మీరు ఒకసారి లవ్ జిహాద్ అని కొట్టినారు. అది గూగుల్లో కూడా లవ్ జిహాద్ అనేది అన్ప్రూవ్డ్ థియరీ అంటున్నాడు. వాడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఈ మొత్తం వింటే మీకు ఏమన్నా అర్థమైతే దాని గురించి చెప్పుర్రు. అయితే ఇక్కడ చూడరు మళ్ళీ ఒకసారి. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పోలీస్ బట్ ఐ కెనాట్ ట్యాకిల్ ద బజరంగ్ దళ్ పీపుల్. ఎవరన్నారు అంటే ముస్లిం క్లెరిక్. ఎవరైతే ఒక మసీదులో ఉండేటటువంటి మత పెద్ద ఉంటాడో, నాకు పెళ్లి చేయుర్రి అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకొని ఆ మాస్క్కు పోతే, నేను పోలీసులను తట్టుకోగలుగుతా, పోలీసులకు ఎదురు నిలబడగలుగుతా మీకు పెళ్లి చేసి, కానీ నేను బజరంగ్ దళ్ కార్యకర్తల్ని తట్టుకోలేను. ఎందుకంటే మీ వయస్సు గ్యాపు 20 సంవత్సరాలకు మించున్నది. నువ్వు ఇంత పెద్దోనివి, ఆమెనేమో చిన్నపిల్ల, మీ ఇద్దరికి ఎట్లా పెళ్లి చేయాలి, నేను చెయ్యా అని చెప్పిరట. అసలు ఈమె ముచ్చట ఏంటిది అంటే, ద హిందూ ఉమెన్ ఫ్రమ్ బీహార్ హూ ఈజ్ ద సింగిల్ మదర్ ఆఫ్ ఏ 3-year-old డాటర్. నేను చెప్తున్నా కదా, లవ్ జిహాద్ విషయాలల్లో ముఖ్యంగా కేవలం ఇప్పుడిప్పుడే స్కూల్లో అయిపోయి కాలేజీలలో చేరి కాలేజీలలో తిరుగుతున్నటువంటి పిల్లలకు మాత్రమే కాదు, మీకు పెళ్ళైపోయి మీకు పిల్లలు ఉండని, ఆ తర్వాత మొన్న పాపం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటటువంటి ఒక సైనికుని యొక్క భార్యను లవ్ జిహాదులకి ఎంత ఘోరంగా హింస పెట్టిర్రా మేము తీసుకుపోయి. వీడియో వైరల్ అయింది, చూస్తున్నారు కదా. అది చూసినా కూడా మన కళ్ళు కనబడే మనం మాట్లాడడం దాని గురించి. అండ్ ఇది కూడా అదే అట్లాంటిదే. ఆల్రెడీ పెళ్ళయింది, 3 సంవత్సరాల పాప ఉన్నది, ఆమె సపరేట్గా ఉంటున్నది. వాడు ఒకడు ఈమెను చూసిండు. నేను చెప్తా ఉంటా కదా, తిన్నావా గంటకు 4 మెసేజ్లు వస్తూ ఉంటాయి. అట్లా మెసేజ్లు చూసి వాడు హిందూగా కలరింగ్ ఇచ్చిండు. మళ్ళీ హిందూగా కలరింగ్ ఇస్తూ నా పేరు హిందూ పేరు అని చెప్తూ, వయసు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నాకు పెళ్ళి కాలేదు, నిన్ను మీ పాపను నేను చాలా బాగా చూసుకుంటా. ఇంగ్లీష్ వార్త నేను చదివిన, అందుకోసం తెలుగులో క్లియర్గా చెప్తున్నా. నిన్ను మీ పాపను నేను చాలా మంచిగా చూసుకుంటా, మనం పెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం ఉన్న తర్వాత అప్పుడు ముచ్చట అర్థమైంది, వాడు హిందువు కాదు ముస్లిం అని. ఆ తర్వాత ఇంకొక షాక్ వచ్చింది, ఆల్రెడీ వానికి పెళ్ళయింది, ఒక 7 ఏళ్ల బాబు ఉన్నాడని.
ఆ తర్వాత ఇంకొంత కాలానికి ఇంకో ముచ్చట తెలిసింది, వాడికి 16 సంవత్సరాల పాప ఇంకొక ఆమె కూడా ఉన్నది అని. ఈమెను తీసుకొని వాడు పెళ్లి చేసుకోవడానికి ఏడికి పోయిండు, మసీదుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడట. తిరుగుతున్నప్పుడు 2 చోట్ల మేము చేయము అని చెప్పారు. ఎందుకు చేయమని చెప్పారు అంటే, ఒక దగ్గర వయసు తేడా ఉన్నదని, ఇంకో దగ్గరనేమో వాళ్ళకి సంబంధించింది ఏదో చదువుమంటారు కదా అబ్బా, చదువుమన్నప్పుడు చదవరాలేదట మీకు, లా ఇల్లా అనుకుంటా. అక్కడ కూడా ఏది మనకు హిందువులందరూ మీరు అది ఫస్ట్ చదవకపోతే మిమ్మల్ని చంపుతాం, మీరు హిందువులు కాబట్టి అని చెప్పి వేసారు కదా, అట్లాంటిది ఈమెను కూడా చదవమంటే ఈమెకు చదవరాలేదట. చదవరాకపోయేసరికి నీకు పెళ్ళి కాదు, ఎందుకంటే నువ్వు ఇస్లాంను స్వీకరిస్తే మాత్రమే మీకు నికా చేస్తాం, నీకు అది చదవరాలేదంటే నువ్వు ఇస్లాంలోకి రాలేదు కాబట్టి అని. ఇంకో దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ముసలాయన మత పెద్ద అన్నాడంట, నేను పోలీసులకు ఎదురుగా నిలబడి మీ పెళ్ళి చేయగలుగుతా, కానీ బజరంగ్ దళ్ కార్యకర్తల నుంచి నేను తప్పించుకోలేను అని. ఇక్కడ జరుగుతున్నది ఒక అన్యాయం. ఆ తర్వాత తెలిసింది ఆమెకు ఏంటిది, వాడికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు అని. ఓ రోజు రాత్రికి రాత్రి ఈమె దగ్గర ఉండేటటువంటి బంగారము పైసలు అన్నీ ఎత్తుకొని వీకింది వాడు, ఈ పిల్లకు సంబంధించినటువంటివి. ఏది, నిన్ను నీ పాపను నేను అద్భుతంగా చూసుకుంటా అని చెప్పేసి వచ్చి పెళ్ళి ముందుకు పోలేదు కాబట్టి ఎక్కడికి వచ్చింది లాస్ట్కు, ఆమె నడ్డి రోడ్డు మీద వదిలేసి అన్నీ ఎత్తుకొని పోయిండు. పవిత్రమైనటువంటి ప్రేమ, మీరు అనుకుంటున్నటువంటి ప్రేమ ఏడికొచ్చింది లాస్ట్కు, తల్లి బిడ్డల్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చింది. మరి ఎవరికి భయపడ్డరు? ఒకవేళ పెళ్ళైతే ఇంకెట్లుంటుండే మరి, పోనీ అట్లీస్ట్ ప్రాణాలతో ఉన్నది, అది మనం సంతోషించాలి. తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారని సంతోషించాలి. మొన్నటికి మొన్న ఓ చిన్న పిల్లగాడబ్బా పాపం, 12 నెలలు 18 నెలల పిల్లగాడిని ఎంత చిత్రవదలు చేసిరు. ఇదే లవ్ జిహాద్ దాంట్లోనే. పసిగొడ్డు 2 చేతులు ఇరగొట్టి దాదాపు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత 52 దాడులు కనిపించినాయట ఆ పిల్లగాడి మీద. వాడు ఎంత తల్లడిల్లిండు పిల్లగాడు పాపం. మనకు బుద్ధి రాదు, లవ్ జిహాద్ అనేటటువంటిది లేదు అని చెప్పేసి చాలా అద్భుతంగా మనం ఇచ్చేస్తాం. ఇట్లా ప్రేమ పవిత్రమైనది. ఎవరికి రా పవిత్రమైనది? ఎవరికి పవిత్రమైనది? అయితే ఇక్కడ వాడు ఎవరికి భయపడ్డాడు? వీళ్ళ ప్రాణాలు నిలవడానికి గల కారణం ఏంటిది? వాడు పెళ్లి చేయకపోవడం. పెళ్ళి ఎందుకు చేయలేదు? పోలీసులకు భయపడి కాదు, ఇక్కడ బజరంగ్ దళ్ కార్యకర్తలను చూసి మీకు చేస్తే నాకు చేస్తారు అని ఫిక్స్ అయ్యి భయపడి ఆగిర్రు. ఈరోజు చూస్తున్నారు కదా, మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంటి నుంచి బయటకు పోతే నా ధర్మం అని చెప్పేసి ఎవడన్నా, అరే హిందూ ఉన్మాదుల్లారా, ఉగ్రవాదుల్లారా, ఎందుకురా మీరు బొట్లు పెట్టుకొని చేతుల లత్తాళ్ళు కట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు అని. మీ ప్రాణాల కోసం రేపటి నాడు మీరు వాని కాళ్ళే పట్టుకోవాలి. మీ ప్రాణాలు కాపాడాలంటే రేపటి నాడు వాడే మీ ఇంటికి కాపలాగా నిలబడాలి. ఇట్లాంటివి బయటకు వచ్చినాయి 1-2. కానీ ఈరోజు ధర్మం కోసం, గోమాతల కోసం, మన హిందూ ఆడపిల్లల కోసం ఎంతమంది కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు కావచ్చు, హిందూ వాహిని కార్యకర్తలు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ ప్రాణాలను కూడా తృణప్రాయంగా ఇయ్యనికి సిద్ధంగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళెవ్వరికి రాజకీయంగా మీరు ఒక్కసారి చూడుర్రి, వెనక నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడుర్రి. బజరంగ్ దళ్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, హిందూ వాహిని నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? పోనీ మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నారా? ప్రాణాలు పోతే పోని అని ధర్మం కోసం పోరాడుతున్నటువంటి అటువంటి సంఘాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతున్నారా? మరి దేనికోసం చేస్తున్నారు వాళ్ళు? మళ్ళీ వాళ్ళని మనం పైనుంచి 1 కేసులు, 2 ఇంటి పక్కోడు కూడా గౌరవం ఇయ్యడు. వేరే వాంతో తిరిగితే మనకెందుకు, అనవసరమైన పెంటలన్నీ మనకు వస్తాయి. వాడో ఉన్మాది, వాడో ఉగ్రవాది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, రేపటి నాడు నీ ప్రాణం ఉన్నది, నీ తర్వాత తరాల ప్రాణాలు ఈ దేశంలో మంచిగా బ్రతుకుతున్నాయి అంటే కారణం వాళ్ళే అవుతారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకున్నా సరే, కానీ నోటితోటి ఏది పడితే అది మాట్లాడుకునే వాళ్ళ గురించి. ఎందుకంటే రేపటి నాడు ఖచ్చితంగా నీకు దిక్కు వాడే కావాలి. మూసుకొని కూర్చోర్రి సపోర్ట్ చేయకపోతే. కుదిరితే సపోర్ట్ చేయర్రి, మాట సహాయం చేయర్రి. ఏమైనా కేసులో బీసులో అయితే అట్లా కాదు బిడ్డ అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇయ్యర్రి. ఎవరి కోసం చేస్తున్నాడు? నిజంగా చెప్తున్నా, ఈ సందర్భంగా నేను నాయకులకు చెప్తున్నా, పార్టీలలో నాయకులకు, ధర్మం కోసం మాత్రమే మేము పనిచేస్తున్నాం అని చెప్పేటటువంటి పార్టీలు ఉన్నాయి కదా మన దేశంలో.
వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఇటువంటి కార్యకర్తలను ముందుకు తీసుకురండి. ఇటువంటి కార్యకర్తల్ని లేపుర్రి, వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను బయటకు తీసుకురండి, వాళ్ళ నుంచి నాయకులను తయారు చేయుర్రి. ఈ దేశం బాగుంటుంది, ఈ దేశం ఖచ్చితంగా బాగుంటుంది. ఎంతసేపు వాడు చాకిరీ చేయాలి, ధర్మం కోసం వాడు ప్రాణం తీసుకోవాలి, ఆ ప్రాణాల మీద మనం సీట్లు వేసుకొని పార్టీలు అది ఇది అని చెప్పేసి కాలు మీద కాలు వేసుకొని రాజకీయం చేయాలి అంటే కుదరదు. ఎందుకంటే మీరు చేయుర్రి, కానీ వాళ్ళను కూడా నిలబెట్టుర్రి, వాళ్ళ కోసం మీరు కూడా నిలబడే ప్రయత్నం చేయుర్రి. నిజంగా నాకు అనిపిస్తున్నది, బజరంగ్ దళ్ వాడు పోసుకున్నాడు కదా, అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఇదే హైదరాబాద్ పాత బస్తీలో గొర్రె, మీరు ఒకసారి పాత బస్తీలో గొర్రె, ఇదే హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఈ మూడు సంబంధించినటువంటి కార్యకర్తలు లేకుండా ఈ హైదరాబాద్లో సగం హైదరాబాద్లో మీరు తిరగలేరు. రాసిస్తాను నేను, ఓన్లీ పాత బస్తీ కాదు, సగం హైదరాబాద్లో మీరు తిరగలేరు. దేనికంటే దానికి సిద్ధం. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేద్దాం ఒకసారి, మీరు తిరుగుర్రి, హైదరాబాద్ ఎట్లుంటుందో కనబడుతుంది, బరాబర్ కనబడుతుంది. ఒక్కసారి సింగిల్గా మీరు వీళ్ళెవరు లేరనుకున్న పాత బస్తీలు అడుగు పెడితే ఎట్లుంటుందో మిగిలిన హైదరాబాద్ కూడా దాదాపు అదే పొజిషన్లోకి వచ్చేస్తుంది. వీళ్ళు నిలబడుతున్నారు కాబట్టే ధర్మం ఈడ నిలబడుతున్నది. ఇక వీళ్ళు వాళ్ళు వచ్చి స్వయం ప్రకటిత మేధావులందరూ హిందుత్వం వేరు బొక్క భోషానం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసుకుంటా. నిజమే, హిందుత్వం అంటే కేవలం పూజలు చేసుడు, గుళ్ళల్లో గోడు, ఇంట్లో కూర్చుండు, ఎంతసేపు కప్పట్లు చెప్పారు కదా, ఏంటది సర్వే జనా సుఖినో భవంతు, బరాబర్ సర్వే జనా సుఖినో భవంతు. ఎక్కడ దాకా? నీ కిందికి నీళ్ళు రానంత దాకా. ఇప్పుడు నీళ్ళు కాదు నీ కిందికి, ఏం రావాలన్నా వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా నేను సర్వే జనా సుఖినో భవంతు అయ్యేది అవుతుంది అనుకుంటా కూర్చుంటే ఏమవుతుంది? రేపటి నాడు నీ ఇంటికి వస్తుంది లవ్ జిహాదు, నీ ఇంటికి వస్తుంది కన్వర్షన్ మాఫియా, నీ ఇంటికి వస్తాడు రోహింగ్యా గాడు, నిన్ను గొర్ర గుంజుకుంటా రోడ్డు మీదకి వేసి తరిమి కొట్టుకుంటా నీ కళ్ళ ముందే చేయాల్సినటువంటి దరిద్రాలన్నీ చేస్తారు. మొన్నటి నుంచి చేస్తూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో కొంతమేర సినిమాల ద్వారా కూడా మనకు మన చరిత్ర ఏందని తెలుస్తున్నది కదా. కాశ్మీర్లా, బెంగాల్లా, కేరళలా ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అని సినిమాలు కూడా చూడుర్రు ఒకసారి. ఆ సినిమాలు కూడా చూడుర్రి, మన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయర్రి. ఆ చరిత్ర ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే మీ ఇంటి నుంచి ఈ హిందుత్వం కోసం, సనాతన ధర్మం కోసం నిలబడేటటువంటి ఒక వీర నారిని తయారు చేయుర్రి. జై హింద్, మేరా భారత్ మహాన్.